పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశం ఒకటే ఎన్నికలు, దీన్నే జమిలీ ఎన్నికలు అని అంటారు. భారతదేశం మొత్తంగా ఒకటేసారి అటు లోక్సభ ఎన్నికలైనా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా ఒకటిసారి నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కానీ ఇది అంత తొందరగా వీలవుతుందా? దీనికోసం భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే ఆ కమిటీ నివేదికను కేంద్ర క్యాబినెట్ అయితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోక్సభ ఎన్నికలు, అదే సార్వత్రిక ఎన్నికలు, అలాగే రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అయితే దీని ప్రకారం వెళ్ళనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్వహించాలని సూచిస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఒకటైతే ఖచ్చితంగా రానుంది. ఎందుకంటే 2026లో తమిళనాడుకి ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే అస్సాం, వెస్ట్ బెంగాల్కి కూడా ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. మరి ఈ టైంలో అక్కడ ఎలక్షన్స్ పెట్టుకొని మరి 2029లో ఒకేసారి జమిలీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తుంది? కష్టమే కదా. దానిపైన కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అలాగే ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలు, దానికంటే ముందే అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో దానికంటే ముందే లోక్సభ ఎన్నికలు అయితే జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్, అలాగే అక్కడ కాంగ్రెస్, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉంది. మరి ఈ రెండు ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? ఇలా చాలా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. కాకపోతే ఎలాగైనా ఈసారి పట్టు సడలించకుండా జమిలీ ఎన్నికలు ఒకటేసారి దేశం మొత్తం ఎన్నికలు జరపాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నట్టు. ముఖ్యంగా ఈ నివేదిక ఏదైతే ఉందో మొదటిగా ప్రస్తుత రాష్ట్రపతికి సమర్పించి, అక్కడి నుంచి న్యాయశాఖకు సమర్పించి, తర్వాత కేంద్ర క్యాబినెట్కి సమర్పించారు. కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. అక్కడి నుంచి రాబోయే శీతాకాల సమావేశాలలో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టున్నారు. పార్లమెంట్లో అందరూ ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే, అందరూ అంటే మెజారిటీ ఎంపీలు అనమాట, మెజారిటీ ఎంపీలు దీన్ని ఆమోదిస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. దానికంటే ముందు ఇటు రాజ్యసభలో అలాగే లోక్సభలో కూడా ఈ బిల్లు పాస్ అవుతేనే ఈ బిల్లు ఆమోదించే అవకాశం, ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటికైతే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది అనమాట. కాకపోతే జమిలీ ఎన్నికల వల్ల లాభాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల ఖర్చు చాలా తక్కువ అవుతుంది, అలాగే మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరున్నారో ఏకకాలంలో ఎన్నికలు జరగడంతో వాళ్ళకు కూడా ఎలాంటి ఖర్చులు అయినా, వాళ్ళకి అక్కడికి రాకపోకలు, వీటి వల్ల వాళ్ళకి ఉద్యోగం చేసే టైంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అనమాట. ఎందుకంటే మొదటగా సార్వత్రిక ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికలు ఒకటేసారి నిర్వహించి, తర్వాత 100 రోజుల్లో మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే స్థానిక ఎన్నికలు, అలాగే మిగతా ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇవన్నీ ఎన్నికలు ఒకటేసారి పూర్తి చేసి 100 రోజుల్లో మిగతా దాదాపు మిగతా 4 సంవత్సరాల ఒక 10 నెలల వరకు, 4 సంవత్సరాల 9 నెలల వరకు కూడా పరిపాలన ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా, అలాగే దేశానికి సంబంధించి అయినా పరిపాలన, అలాగే అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా ఈజీగా జరుగుతాయి. ఎందుకంటే మధ్యలో వేరే రాష్ట్రం ఎన్నికలు, మధ్యలో ఇంకో రాష్ట్రం ఎన్నికలు, ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఎన్నికల కోడ్ వస్తుందన్నమాట. ఆ ఎన్నికల కోడ్లో అభివృద్ధి సాధ్యపడదు. ఎందుకంటే కోడ్ ఉల్లంఘన కింద ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరన్నమాట. కాబట్టి కోడ్ను అనుసరించే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఆ టైంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రజలకు అందవు. కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకి ఎక్కువగా సంక్షేమం చేకూరుతుంది, అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది దేశంలో. ఇది ఇప్పటి నుంచి వస్తున్న ప్రతిపాదన కాదు. మోదీ మొదటిసారిగా ప్రధాని అయినప్పటి నుంచి ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొస్తున్నారు. అప్పటి నుంచి చెప్తున్న పరిస్థితి అనమాట. మోడీ ఎప్పటి నుంచో చెప్తున్నారు జమిలీ ఎన్నికలు నిర్వహించాలి దేశంలో. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ఆ ఖర్చు ఏదైతే మిగులుతుందో దాన్ని దేశ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టొచ్చు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో కేంద్రంలో, దానికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్స్కి సంబంధించి రక్షణ దళాలు అంటే పోలీసు, అలాగే మిగతా ఆర్మీ, గ్రేహౌండ్స్ దళాలు, వీటిని అన్నింటినీ మోహరిస్తారనమాట ఆయా ప్రాంతాల్లో. ముఖ్యంగా ఎక్కడైతే సమస్య ప్రాంతాలు ఉన్నాయో ఎక్కువగా మోహరిస్తారు. ఇలాంటివి దేశంలో ఏదైతే ఒకే టైంలో ఎన్నికలు రావడం కూడా పోలీసులకి, అటు రక్షణ దళాలకు కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల చాలా
లాభం చేకూరుతుంది, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా లాభం చేకూరుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ఎలాగైనా ఈసారి 2029లో ఎలాగైనా జరపాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మరోవైపు రాజకీయ నిపుణులు అక్కడ దాకా అయితే ఒప్పుకుంటారా? ఎందుకంటే 2026లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎలక్షన్స్ జరుగుతాయి. మరి 2026కి 2029కి గ్యాప్ ఎంత ఉంది? 2.5 సంవత్సరాలు అనుకుందాం. ఆ 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఒప్పుకుంటారా ఆ గవర్నమెంట్లు? ఈ 2.5 సంవత్సరాలే మాకుంటుందా గవర్నమెంట్? ఎందుకంటే ఎంతో కష్టపడి, ఎంతో ప్రచారాలు చేసి, ఎంతోమంది ఎమ్మెల్యేలు కష్టపడి తిరిగి ప్రచారం చేసి ప్రజల మెప్పు పొంది గెలిచిన ఎలక్షన్స్ 2.5 సంవత్సరాల కాలం ఒప్పుకోదు. మరోవైపు 2029 కంటే ముందే జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో, అలాగే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైందో వాళ్ళు ఒప్పుకుంటారా? ఇంతమంది రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల ఆమోదం కావాలి, అక్కడున్న ఎంపీల ఆమోదం కావాలి, వివిధ పార్టీల ఎంపీల ఆమోదం కావాలి. వీటన్నిటిని అధిగమించి ఈ బిల్లు ఎలా పాస్ అవుతుంది అని ఒక ఉత్కంఠ అయితే రేగుతుంది దేశం మొత్తం. 2029 లోపే ఎలక్షన్స్ జరుగుతాయా, మరి ముందే జరుగుతాయా, లేకపోతే 2029 తర్వాత జరుగుతాయా? ఇప్పటి వరకు అయితే ఎవరికి అర్థం కాని పరిస్థితి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో జమిలీ ఎలక్షన్స్ పైన ఎలాంటి ప్రతిపాదనలు, ఎలాంటి ఒక్కొక్క రాజకీయ నిపుణులు, అలాగే ఆర్థిక నిపుణులు, న్యాయశాఖ నిపుణుల నుంచి ఎలాంటి సలహాలు రాబోతున్నాయో చూద్దాం. అప్పటి వరకు అయితే చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.